హలో అండి, ఈరోజు మన రెసిపీ ముల్లంగి పెరుగు పచ్చడి. దానికోసం ముల్లంగిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికించుకోండి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని స్మాష్ చేయాలి. స్మాషర్తో కానీ చేత్తో కానీ మంచిగా పేస్ట్ లాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముల్లంగి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న దాంట్లో మీ టేస్ట్కి తగినంతగా కారం పొడి, ఇంకా ఉప్పు, ముందుగా పోపు కూడా పెట్టుకోండి. పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయ ముద్ద ఇది వేసేసి ఈ పోపు మిశ్రమాన్ని ఈ స్మాష్ చేసిన ముల్లంగి దాంట్లో కలిపేసుకోండి. అలాగే నేను ఒక చిటికెడు సొంటి పొడి కూడా వేస్తున్నాను. అప్పుడు టేస్ట్ మరింత బాగుంటుంది. దీన్ని కొద్దిగా కలుపుకొని ఇందులో చిక్కటి పెరుగు, తోడు పెట్టుకున్నదైనా లేదా ప్యాకెట్ అయినా పర్వాలేదు, చిక్కటి పెరుగుని కలుపుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ. ఇందులో కొద్దిగా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు, ఇది ఆప్షనల్. ఈ రెసిపీ నచ్చిందా? అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.